పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా జూలై 1వ తేదీన టీడీపీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తుందని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండల పరిషత్ కార్యాలయంలో పింఛన్ పంపిణీపై అధికారులతో మంత్రి సమీక్షించిన తర్వాత ఆయన ప్రతి ఇంటికి వెళ్లి నేరుగా లబ్ధిదారులకు అందించాలని అధికారులకు ఆదేశించారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అవుతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టినటువంటి సంతకాలని అమలు చేయడం అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. ఏదైతే రేపు 1వ తేదీన విడతల వారి పింఛన్ పెంపు కాదు, ఒకేసారి అన్న మాట ప్రకారం పెంచినటువంటి పింఛన్ పెంచేటువంటి 1వ తేదీ చారిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పి ముందుగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఏప్రిల్ నెలలో ఏదైతే చెప్పామో, మరి ఏప్రిల్, మే, జూన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, 3000 ప్లస్ ఇప్పుడు పెంచినటువంటి పింఛన్ 4000, మొత్తం 7000 రూపాయలు రేపు 1వ తేదీన ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు మరి అందుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దివ్యాంగులు అయితే మరి గతంలో 3000 రూపాయలు పింఛన్ ఏదైతే ఉందో మరి ఆ 3000 రూపాయలని రేపు 6000 రూపాయలకి పెంచి, అది కూడా 3 నెలల బ్యాలెన్స్ ఏదైతే 3 3 9000 రూపాయలు, 6000 రూపాయలు అంటే 15000 రూపాయలు ఇవాళ దివ్యాంగులకు అందించేటువంటి పరిస్థితి. ఎంత దుర్మార్గం అనంటే ఆ రోజు 2019లో ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3000 రూపాయలు పింఛన్ ఉంటే 19లోనే 3000 రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పింఛన్ ఉంటే 5 సంవత్సరాల దివ్యాంగులది 3000 రూపాయలని ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాల్లో పెంచాల. చంద్రబాబు నాయుడు గారు మానవత్వంతో 3000 రూపాయలని 1000 రూపాయలు, 2000 రూపాయలు పెంచడం కాదు, 3000 రూపాయలని డబల్ 6000 రూపాయలు చేసి ఈరోజు ఆ కుటుంబానికి అందిస్తూ ఉన్నాం.